హాయ్ ఫ్రెండ్స్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో, మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇప్పుడొచ్చేసి మనము చార్మినార్ దగ్గరికి వెళ్ళబోతున్నామనమాట. చాలామంది కూడా చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ అనేది చాలామంది కూడా చేసి చూపిచ్చారు. బట్ ఇంకా చూపిచ్చినా గానీ తరగని షాపింగ్ అనమాట అది. సో, మనం కూడా వెళ్ళి చూపిద్దాము ఏముందిలే అనని మేము కూడా వెళ్ళి చూపిద్దామని చెప్పి ఇలా స్టార్ట్ అయిపోయాము. నైట్ టైం వెళ్తున్నామనమాట. చూసారా ఇక్కడ క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఫెస్టివల్ సీజన్‌లో గానీ, లేదా ఇట్లా పెళ్ళిళ్ళ సీజన్‌లో గానీ, లేదా రంజాన్ సీజన్‌లో అయితే అసలు మరీ తట్టుకోలేమండి. అలా ఉంటుందనమాట నైట్ టైంలో. సో, ఇక్కడ చూసారా ఎన్ని ఆటోస్ ఆగిపోయాయంటే, సో, అక్కడి నుంచి నడుచుకుంటూ చాలామంది కూడా లోపలికి వెళ్తూ ఉంటే, మేము కూడా అట్లాగా నడుచుకుంటూ లోపలికి వెళ్తూ ఉన్నాము. స్టార్టింగ్ నుంచి కూడా మనకి అన్నీ కూడా కనిపిస్తాయి. షాప్స్‌లో గానీ, బయట గానీ ప్రతి ఒక్క దగ్గర కూడా బార్గెన్ చేయొచ్చు. అలాగే ఫిక్స్డ్ రేట్లు కూడా ఉంటాయి. అక్కడి నుంచి మనకి ఇయర్ రింగ్స్ కానీ, ఫింగర్ రింగ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, సో, ప్లాస్టిక్కు, స్టీలు, అలాగే శారీస్ అవన్నీ కూడా మనకి అవైలబుల్‌లో ఉంటాయన్నమాట. సో, మెయిన్‌గా ఇక్కడొచ్చేసి కోన్స్ అనమాట. కోన్స్ కూడా చాలా బావుంటాయి. సో, ఇట్లాగా అన్నీ చూసుకుంటూ వెళ్ళే కొద్దీ మనకి మెన్స్ వేర్ గానీ, లేడీస్ వేర్ గానీ, కిడ్స్ వేర్ గానీ అన్నీ కూడా తగులుతూ ఉంటాయి. ఫిక్స్డ్ రేట్ అని పెట్టిన దగ్గర కొన్ని చోట్ల మనం బార్గెన్ చేయడానికి ఉండదు. కొన్ని చోట్ల మాత్రము బార్గెన్ చేయొచ్చనమాట. సో, అలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. మీకు కూడా చూపిస్తున్నాం కదా! ఇక్కడ ప్రతి ఒక్కటి మన ఇంటికి అవసరమైన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దొరుకుతాయి. ఆహ్, బాగా డెకరేట్ చేసుకోవచ్చనమాట. సో, ఇలా పింగాణీ వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు అవి కూడా ఉంటాయన్నమాట. సో, చాలా అంటే చాలా తక్కువ రేటుకి పడతది. మనము బయట కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా తక్కువ రేట్లు పడతాయన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఖర్జూరం ఉంది. వెరైటీ. సో, ఇది దుబాయ్ నుంచి కూడా తీసుకొనొచ్చి కూడా అమ్ముతారనమాట. అంత బావుంటుంది ఖర్జూరం అనేది. మేము కూడా తీసుకున్నాము పర్సనల్‌గా. సో, ఇక్కడొచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా మనకి 20, 30, 40, 50 సో, చాలా తక్కువగానే ఉంటాయి కానీ ఎక్కువైతే ఉండవు. ఇంకొక ఏరియాతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం తక్కువుంటాయనమాట. ఇక్కడున్న ఏ కమ్మలైనా కానీ 10 రూపీసేననమాట. సో, ఇందులో కూడా చాలా బావుంటాయి. సో, ఇక్కడ చూసారా ఇదొచ్చేసి మనం బయట కొనాలి అనుకుంటే 2000, 3000 అని ఉండే సెట్స్ కూడా ఉన్నాయిక్కడ. బట్ మనకొచ్చేసి 1000 బిలోనే వస్తాయి కానీ 1000 అబోవ్ అయితే రావండి. 1000 బిలోనే వస్తాయి. చాలా చక్కగా ఉంటాయి. పెద్ద పెద్ద హౌసెస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చనమాట. షూస్ అలాగే స్లిప్పర్స్ జెంట్స్‌కి అవన్నీ కూడా ఇక్కడ జస్ట్ 200 రూపీస్ అనమాట. సో, ప్రతి ఒక్కటి మేము ఇలాగే చూసుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాము. అక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఇది ఇంత అననేసి. సో, మేము కూడా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. చిన్న పిల్లలకైతే ఆహ్, స్పెట్స్ అలాంటివి చాలా బావున్నాయి అక్కడ. సో, మేము దాదాపుగా అలా దాటుకుంటూ చార్మినార్ దగ్గర వరకు వచ్చేసామండి. సో, ఇక్కడ చూసినట్లయితే సేమియా, అలాగే మసాలా దినుసులు అవన్నీ కూడా. సో, ముందైతే ఇక్కడ గేట్ దగ్గరికి వచ్చేసాము. ఆ తర్వాత ఇప్పుడు మనం చార్మినార్‌ని చూద్దాం రండి. సో, ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి కదా! అందులో వచ్చేసి శారీస్ అనేటివి 35 ఉండేది మనకి జస్ట్ 1500 రూపీస్‌కి మాత్రమే ఇస్తున్నారు. అలాగే వెళ్ళే దారిలో చాలా తినుబండారాలు కూడా ఉన్నాయన్నమాట. మనకి కావాల్సిన వెరైటీ ఫుడ్ ఐటెమ్స్ కూడా ఇక్కడుంటాయండి. సో, చార్మినార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరైనా హోటల్‌లో తినాలి అనుకుంటే అక్కడ ఒక 2 హోటల్స్ ఉన్నాయన్నమాట. అవి చాలా ఫేమస్. సో, అక్కడే చాలామంది కూడా తింటూ ఉంటారు. బట్ ఎక్కడ పడితే అక్కడ తినకండి. ఎందుకు అననంటే సో, చికెన్, మటన్ బదులు కూడా బీఫ్ కూడా పెడుతుంటారు కదా! బట్ మనమైతే తినము. సో, అందుకని నేను చెప్తున్నాననమాట. సో, మీరేమన్నా తినాలి అనుకుంటే సమోసా గానీ, కచోరీ గానీ, ఇలాంటివి కూడా మంచి మంచి ఫుడ్ ఐటెమ్స్ అన్నీ కూడా మీకు వెళ్ళే దారిలో కూడా కనిపిస్తూ ఉంటాయి. సో, ఇక్కడ బెడ్ షీట్స్ అయితే బావున్నాయండి. డబుల్ బెడ్ షీట్స్ అనమాట. తక్కువ రేట్‌కే పడుతున్నాయి. అవి కూడా చాలా బావున్నాయన్నమాట. సో, ఇక్కడ ఏదైనా కానీ 100 రూపీస్. ఇక్కడ బాక్స్‌లో ఉండే బ్యాంగిల్స్ అయితే మాత్రము మనకి 3 బాక్సెస్ వచ్చి 100 రూపీస్ పడుతుంది. ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి. ఓన్లీ 100 రూపీస్ అనమాట. సో, ప్రతి ఒక్కటి కూడా మనకి 100 నుంచి స్టార్ట్ అయి ఉన్నాయండి. సో, మీరు గమనించండి బయటైతే మాత్రము 200 లేదా 150 కూడా ఉండొచ్చు. బట్ 100 రూపీస్‌కొచ్చేస్తాయి. సో, పెళ్ళిళ్ళు ఇప్పుడు సీజన్ వచ్చింది కాబట్టి పెళ్ళిళ్ళ సీజన్‌లో మనకి బ్రైడల్స్‌కి కావాల్సిన బ్యాంగిల్సు, ఇయర్ రింగ్సు,
ఇవన్నీ అంటే నెక్లెసెస్ అవన్నీ సెట్స్ ఏమన్నా కావాలంటే ఇక్కడే తీసుకోవచ్చు మీరు. సో, ఇంకొంచెం ముందరకొచ్చిన తర్వాత ఇక్కడ చూసారు కదా! ఈ సాంబ్రాణి ధూపం స్టిక్స్ ఉంటాయి కదా! ఇవైతే చాలా బాగా మంచి వాసనొస్తాయి. సో, ఇవి మనం కూడా తీసుకోవచ్చు. ఇట్లాగే చూసుకుంటూ పోతే మెయిన్‌గా చెప్పాలి అనంటే ఇక్కడ స్లిప్పర్స్ అయితే లేడీస్‌కి చాలా బావుంటాయి. సో, హీల్స్ అవన్నీ కూడా బావున్నాయన్నమాట. ఫైనల్‌గా అయితే అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి చార్మినార్ దగ్గరకైతే వచ్చేసామండి మేము. చూసారా ఇలా ఉందనమాట. సో, ఆ రోజు మేము ఆగస్ట్ 15థ్ రోజో ఏమో వెళ్ళాము. బట్ ఇలా ఉండిందనమాట. క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉండింది. సో, ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ దండలు అవన్నీ కూడా ఇలా పట్టుకొని అమ్ముతారు కదండీ! వాళ్ళ దగ్గరైతే మాత్రము కొంచెం బార్గెన్ చేసి బాగా తీసుకోవచ్చు. మీరు పెద్ద పెద్ద జుంకాలు కూడా వాళ్ళు 250 150 అలా చెప్తూ ఉంటారు. దాన్ని కూడా బార్గెన్ చేసి తీసుకోవచ్చనమాట మీరు. చిన్న చిన్న పర్సెసు, కీ చైన్సు, దుప్పట్టాసు, సో నెయిల్‌వి అవన్నీ కూడా చాలా బాగున్నాయన్నమాట. మనకి దుప్పట్టాస్ కూడా చాలా తక్కువ రేట్‌కొచ్చేసాయి. ఇవి కూడా ఏదైనా 100 రూపీస్ అనమాట. సో ఇవన్నీ కూడా మేము కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. మెయిన్‌గా ఇలా కాస్మెటిక్స్ కూడా చాలా బావున్నాయి. ఇక్కడ మనకి ఇప్పుడు ఇన్‌స్టంట్ నెయిల్స్ అనేటివి వస్తున్నాయి కదండీ! మీకు అలా కూడా తీసుకోవచ్చనమాట. ఇప్పుడు బ్రైడల్స్‌కైతే చాలా బాగా యూజ్ అవుతాయి. అందులో ఫంక్షన్స్‌కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా సూపర్‌గా ఉంటాయన్నమాట. మీరు వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. చాలా తక్కువ రేట్లకే వస్తాయి. సో, ఇక్కడ ఏ బ్యాంగిల్స్ అయినా గానీ 100 రూపీస్ అట్లా పడుతుంది. సో, ఇలా సెట్ తీసుకోవాలంటే మనకి 150, 200 రూపీస్ మాత్రమే పడతాయన్నమాట. ఇదే బయట చూసుకుంటే మనకి 400, 500 పడుతుంది. బట్ ఇక్కడైతే చాలా తక్కువ రేట్‌కొచ్చేస్తుంది. ఇక్కడ నెక్ చైన్స్ కూడా మీ డ్రెస్‌ని బట్టి కూడా తీసుకోవచ్చు. ఇలాగా ఇంకా ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము మేము. ఇలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే సరౌండింగ్ మొత్తం కూడా మనకి ఇవే కనిపిస్తూ ఉంటాయండి. సో, ఇక్కడ బుట్టలు అవి కనిపిస్తున్నాయి కదా! ఇవి కొన్ని దగ్గరలో మనకి 60 రూపీస్, 50 రూపీస్, 40 రూపీస్ అని ముందుగానే పెట్టేసుంటారు. వాళ్ళ దగ్గరైతే మనం బార్గెన్ చేయలేమనమాట. సో, ముందుగా పెట్టుంటారు కాబట్టి దాన్ని చూసి మనం తీసుకోవాలి. సో, ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి గదా! ఈ బ్యాగ్స్ అయితే జస్ట్ మనకి 200 రూపీస్‌కి ఇచ్చేస్తారండి. మీరు నమ్ముతారో నమ్మరో బయటైతే మాత్రము 500 ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం జస్ట్ 200కి ఇచ్చేస్తారు. ఇక్కడొచ్చేసి మొత్తము పాత నాణ్యాలనేటివి ఉంటాయి. మనం యూజ్ చేసిన 10 పైసల బిళ్ళలు అలాంటి బిళ్ళలు కూడా మీకు కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ బ్యాంగిల్స్ చూసారా? ఇది ఏ సెట్ అయినా గానీ 100 రూపీసే. సో, ఇక్కడ వైట్ కలర్‌లో మనకు కనిపిస్తుంది కదా! ఇది నేను చాలా తీసుకున్నాను ఇంతకుముందు కూడా. మా ఇంటి దగ్గర వాళ్ళకి పెళ్ళైతే కూడా నేను 15 జతలు తీసుకొని వెళ్ళానండి. పర్సనల్‌గా నేను కూడా తీసుకున్నాను. ఇక్కడ నల్ల పూసల దండలు కూడా చాలా బావుంటాయి. ట్రై చేయండి. సో, ఈ ఏరియా మొత్తం కూడా ఇట్లాగా బయటే కాకుండా షాప్స్‌లో కూడా చాలా అంటే చాలా తక్కువ రేట్లకి మనకు దొరుకుతాయి కాబట్టి, షాప్స్‌లో కూడా మస్ట్ అండ్ షుడ్‌గా ట్రై చేయండి మీరు. ఓకేనా? సో, ఈ వీడియో అంతా మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఇంకొక వీడియో ఏం కావాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్‌ని ట్యాప్ చేశారంటే నా ఆల్ నోటిఫికేషన్స్ అనేటివి కూడా మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.